జగన్ పార్టీ ఉంది, వాళ్ళ నాయన శవం మీద పుట్టింది. నన్ను సీఎం చేయండి, శవాన్ని పెట్టుకొని బుక్కు పెట్టుకొని సంతకాలు చేయండి అని తిరిగినాడు. సీఎం మీరేదని వాళ్ళ నాయన శవమే ప్రాతిపదిక. దానికేం సిద్ధాంతాలు ఉన్నాయి? సిద్ధాంతం లేని పార్టీ వైసీపీ అంటారు. ఏం సిద్ధాంతాలు ఉన్నాయి? వాళ్ళ నాయన శవమే సిద్ధాంతం. వాళ్ళ నాయన ఏమన్నా మహాత్మా గాంధీనా? వాళ్ళ ఫాదర్ ఒక రౌడీ షీటర్ కొడుకు, ఆయన కొడుకు ఈయన ఏమాడ ఉద్ధరించినాడు? పేదవాళ్ళకి రూపాయి వైద్యం చేశాడు, దేవుడు కడప జిల్లా అని చెప్తారు. మరి బయట ఒట్టిది. పేదల రక్తం దాగినారు. వెంకటనరసేని చంపి వాళ్ళ గనులన్నీ గుంజుకున్నారు. పులివెందుల్లో ముస్లింది శ్మశాన వాటిక 1962 వరకు కోర్టులో వ్యాజ్యం జరిగింది. ముస్లిం శ్మశాన వాటిక పైన వాళ్ళ ఇల్లు నిర్మించినారు. ఇప్పుడు నేను ఒక హిందువులు, దానికేం సందేహంలే. నా మతం ఏం చెప్తుంది? సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తుంది. నేను అన్ని మతాలను గౌరవిస్తా. ఆ నమ్మకం అది ఉండాడా లేడా అనవసరం. జీసస్ ఓ దండం పెడతా, జెహోవా దండం పెడతా, అల్లాహ్ దండం పెడతా, మహమ్మద్ రబీని కూడా వాళ్ళు ప్రవక్తగా గురించి నేను దేవునిగా గురించి దండం పెడతా. నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. నా మాదిరి సూటిగా చెప్పుకోమను. వాళ్ళు క్రిస్టియనా, రెడ్డా? హిందూ అవిభక్త కుటుంబంలో భాగస్వామి ఎలా అవుతాడండి? ఇంట్లో ఉంటే నేను నా కట్టు లేదు, నా బొట్టు లేదు, నా మెట్టే లేదు, నా తాలిబొట్టు లేదు, నా పసుపుతాడు లేదు, నా వెంకటేశ్వర స్వామి గుండు లేదు, మినమిన మెరిసే గుండు లేదు, తలతల మెరిసే గోల్డ్ మాదిరి మెరిసే తిరుపతి లడ్డు లేదు. ఎట్లయితే నా వాడు ఓట్ల కోసమే కదా. నువ్వు రెడ్ల దగ్గరికి వచ్చినప్పుడు రెడ్లు క్రిస్టియన్ దగ్గరికి వినప్పుడు మతస్థులు అనేది మా క్రిస్టియన్లో కులాలు ఉన్నాయండి, క్రిస్టియన్లను గౌరవిస్తాను నేను. అవును, రాంగు కదా. అట్లయితే రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, తెలగ, కొండరెడ్డి, కొండకాపు వీళ్ళంతా కూడా ఒక దశలో పూర్వ దశలో చాళుక్య రాజులం మేము. తర్వాత కాయస్థ క్షత్రియులం. మేమంతా దుర్జయ మహారాజ్ సంతతి. మా రెడ్ల పురాణం తీసుకోండి. రెడ్ల పురాణంలో 39 శాఖలు ఉంటే దాంట్లో కమ్మపురి, యలమనాడు, బలిజ ఇవన్నీ కూడా వస్తాయి. కొండరెడ్డి, కొండకాపు. కాపు పురాణం తీసుకోండి, అదే వస్తుంది. కమ్మ పురాణం తీసుకోండి, అదే వస్తుంది. వెలం పురాణం తీసుకోండి, అదే వస్తుంది. దాంట్లో ఏమన్నా ఉందా? ఒకడు మహమ్మదీయుడిగా మారినోడు మహమ్మదీయుడు అవుతాడు, క్రిస్టియన్గా మారినోడు క్రిస్టియన్ అవుతాడు. హిందూ అవిభక్త కుటుంబంలో భాగస్వాములు ఏ విధంగా అవుతారు? మేము గౌరవిస్తాం. మాకు అది అలాంటి పక్షపాతం అదంతా ఏమీ లేదు. నువ్వు ఒక అబద్ధాన్ని మిషనరీ మాదిరి ప్రచారం చేసి రెడ్లంతా మా వాళ్ళే రెడ్లకు నాయకత్వం వహిస్తా అని నువ్వు మావారి అయితే నన్ను ఎందుకు నరికినావు? పెద్దరెడ్డి అని చెప్పంటారు, కడప పెద్దరెడ్డి అని చెప్తారు. నన్నెందుకు నరికినావు?